మీ జాంతానై మళ్ళా మీరు ఊళ్ళకి వస్తారు. ఫిబ్రవరిలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటున్నారు. ఆ ఎన్నికల్లో మీరే మా దగ్గరికి వస్తారు, మా పిహెచ్సిల దగ్గరికి వస్తారు, మా బస్తీల్లోకి వస్తారు, మా గ్రామాల్లోకి వస్తారు. ఖచ్చితంగా మా డిమాండ్లని పరిష్కారం చేయకపోతే తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా మేము ముందుగానే హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని మా ఫిక్స్డ్ వేతన నిర్ణయం చేయండి, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయండి. ఈరోజు అధికారులు చర్చలు జరపండి. మీకు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ఆ అసెంబ్లీలోపు ఈ అధికారులు ఆ మంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఏం నిర్ణయాలు చేస్తారో చేయాలి. ఏమైనా మా డిమాండ్లు వారం 10 రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవోల రూపంలోనే రావాలి. ఉత్తమ ఆటలకు మేము లొంగేది లేదు. ఈ విషయాలన్నీ హెచ్చరిక చేస్తూ ఇక్కడ డిహెచ్ కార్యాలయం కోటి హైదరాబాద్ దగ్గర వేలాది మందితో ప్రారంభమైనటువంటి ఈ మహాధర్నా కార్యక్రమం అధికారులతో చర్చలు జరిగేదాకా కొనసాగుతుందని ఈ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చేయాలి. ఫిక్స్డ్ వేతనం 18 రూపాయలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. అధికారుల వేధింపులు ఆపాలి. అధికారుల వేధింపులు ఆపాలి. పని భారం తగ్గించాలి. ఆశా వర్కర్లు పెర్మనెంట్ చేయాలి. ఆశా వర్కర్లు పెర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు.